హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్నికల్ ప్రో. నేను మీ కాదర్ భాష. మొబైల్ సంబంధించి మనము డిస్క్ కు సంబంధించినటువంటి సిగ్నల్ ఎలా పెట్టుకోవాలి మన యొక్క మొబైల్ తో అని చెప్పేసి ఈ యొక్క వీడియోలు అనేది మనం నేర్చుకుందాం. సో నేర్చుకునే ముందు మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ వెంటనే చేసుకోండి. అలాగే వీడియో లాస్ట్ దాకా చూసినట్టయితే మీకు మనం ఇందులో కొన్ని చెప్పేటువంటి విషయాలు పూర్తిగా ఒక ఐడియా అయితే మీకు వస్తుంది. ఆ తర్వాత మీరు ఈజీగా అయితే సెట్టింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక ఆ వీడియో చూసేసిన తర్వాత మీరు వెళ్ళిపోకుండా మన ఛానల్ ఎలా ఉన్నది అని చెప్పేసి, అలాగే వీడియో ఎలా ఉన్నది అని చెప్పేసి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే వీడియోను ఖచ్చితంగా లైక్ కూడా చేయండి. ఇక ఆలస్యం చెప్పుకోకుండా ఆ మొబైల్ యొక్క యాప్ ఏంటి, వాటిని ఎలా సెట్టింగ్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, ముందుగా మనకి ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ప్లే స్టోర్లోకి వెళ్ళాలి. ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ శాటిలైట్ డైరెక్టర్ అని చెప్పేసి డైరెక్టర్ అని మీరు ఇక్కడ టైప్ చేయగానే ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. సో దీన్ని అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇది చిన్న యాప్ అండి, ఓన్లీ 2 MB ఉంటుంది. సో వెంటనే యాప్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. సో యాప్ అనేది ఇన్స్టాల్ అయిన తర్వాత దీన్ని ఓపెన్ చేసుకుందాం. నేను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఎస్ ఆర్ నో థ్యాంక్స్ అని ఉన్నది కదా, ఈ 2 ఆప్షన్లో మనకు ఎస్ అనేది చేసుకోండి. ఎందుకంటే ఈ యొక్క యాప్ను ఎవరైతే వాడాలనుకుంటే, సో యాప్ను వాడాలనుకునే వాళ్ళు అందరూ కూడా మొబైల్లో మ్యాగ్నెటిక్ కాంపాస్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అలాగే మొబైల్ డేటా కూడా ఉండాలి. వాటితో పాటు లొకేషన్ కూడా మనము ఆన్ చేసుకొని ఓపెన్ అనేది చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం వచ్చింది కాబట్టి మనకు ఇక్కడ ఎస్ అనేది ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేసిన తర్వాత ఇది పర్మిషన్స్ అయితే అడుగుతుంది. సో అన్ని పర్మిషన్ ఇచ్చేద్దాం. అన్ని పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అది మన యొక్క లాంగిట్యూడ్ను లాటిట్యూడ్ను అన్ని సెలబ్రేట్ చేస్తుంది. సో చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా చెక్ చేసుకున్నట్టయితే మన లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఇలా గ్రీన్ అయితే ఎంత రావాలి, ఇలా వచ్చినట్టయితేనే వర్క్ అవుతుంది. అట్లా లేకుండా రాకోకుండా ఉన్నట్లయితే రావు. సో ఇది ఇలా వచ్చిన తర్వాత మనము ఆ లెఫ్ట్ టు రైట్ స్క్రీన్ అనేది మనం మూవ్ చేసుకోవాలి. సో ఇలా స్క్రీన్ అనేది మూవ్ చేద్దాం. స్క్రీన్ అనేది మూవ్ చేసిన తర్వాత మనకు డిఫాల్ట్గా 500 శాటిలైట్స్ అనేది మనకు కూడా అన్నీ కూడా ఇన్స్టాల్ అవుతాయి. ఈ ఇన్స్టాలేషన్ అయిన తర్వాత మనకు కావాల్సినటువంటి శాటిలైట్ ఎక్కడున్నదని చూసేసి మనం ఆ శాటిలైట్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ మనకు 83 GSAT అనేది చూపిస్తుంది. అంటే ఇది మనకి ఇంకా అన్ని శాటిలైట్స్ ఉన్నాయనుకోండి. సో ఈ 83 GSAT అనేది ఇది మనకు టాటా ప్లేకి సంబంధించింది. దీనిపైన సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత రైట్ సైడ్ మనం అనేది ఒకసారి ఇలా మూవ్ చేసినట్టయితే మనకు డైరెక్ట్గా శాటిలైట్ లొకేషన్లోకి అయితే వస్తుంది. సో యాప్ ఎలా మీకు పనిచేస్తున్నది అనే దానిపైన ఖచ్చితంగా కామెంట్లో కామెంట్ చేయండి. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం, మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ని, తెలుగు టెక్నికల్ ప్రో యూట్యూబ్ ఛానల్.